హాయ్ హలో నమస్తే. హెయిర్ ఫాల్ కంట్రోల్‌కు, కంప్లీట్ హెయిర్ ప్రొటెక్షన్‌కు ఆయుర్వేదంలో అద్భుతమైన హెయిర్ టానిక్ ఉందని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్. మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, హెయిర్ ప్రొటెక్షన్‌కు అద్భుతమైన హెయిర్ టానిక్ ఉందని మీరు చెప్తున్నారు. ఈరోజు మా వ్యూవర్స్ కోసం డెమో రూపంలో అది చూపిస్తానంటున్నారు. అసలు ఏ విధంగా అది ఉపయోగపడుతుందంటారు? తప్పకుండా. ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటున్న సమస్య అండి. 20స్‌లో కావచ్చు, 50స్‌లో కావచ్చు. ప్రతి ఒక్కళ్ళకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతోంది. సో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతోంది మీకనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అవును. హెయిర్ ఫాల్ చాలా రకాలుగా జరుగుతుంది. కొంతమందికి ప్యాచీ హెయిర్ ఫాల్ ఉంటుంది. సో, దాన్ని మనం అలోపేషియా అంటాం. ప్యాచీ హెయిర్ ఫాల్ కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఫ్రంట్ అండ్ మిడ్ లైన్‌లో హెయిర్ పోతూ ఉంటుంది. అవును. సో, ఇంకొంతమందికి ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్‌గా బైక్ ట్రావెల్ చేసేవాళ్ళు హెల్మెట్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు. సో, ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ట్రాక్షన్ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో, ట్రాక్షన్ హెయిర్ ఫాల్ అంటే ఏంటంటే ఇప్పుడు హెల్మెట్ తీసి పెట్టుకోవడం వల్ల రాపిడి జరుగుతుంది. సో, ఆ రాపిడి వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. సో, ఈ హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడానికి ఒక మంచి హెయిర్ టానిక్ చెప్తాను. సో, మీరు దాన్ని ఫాలో అయితే గనక హెయిర్‌ని మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. రీగెయిన్ చేసుకోవచ్చు పోయిన హెయిర్‌ని కూడా. సార్, డెమోకి వెళ్ళే ముందు అసలు హెయిర్ ప్రొటెక్షన్‌కు మనం కేర్ తీసుకోవాలి అంటే ఫుడ్ రూపంలో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే హెల్ప్ చేస్తుందంటారు? సో, ఫుడ్ అంటే ఇప్పుడు ఫుడ్‌లో వైటమిన్ ఏ ఉండేవి కానీ, లేదంటే కెరాటిన్ ఉండే ప్రొడక్ట్స్ కానీ, ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, లేదంటే మైక్రో న్యూట్రియంట్స్ ఉండే ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ తీసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. సో, హెయిర్‌కి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ నరిష్మెంట్ అనేది ఇవ్వాలి. సో, హెయిర్ పెరిగేది కూడా హెయిర్ మొత్తం కూడా ప్రోటీన్ ద్వారా పెరుగుతుంది. సో, ప్రోటీన్ ద్వారా పెరుగుతుంది కాబట్టి మీరు హెయిర్‌కి ప్రోటీన్ అనేది ఇవ్వాలి. సో, మీరు ఆల్మండ్స్ కానీ, నట్స్ కానీ ఇలాంటివి ఫుడ్‌లో ఎక్కువ ఇంక్లూడ్ చేస్తే గనక మైక్రో న్యూట్రియంట్స్ ద్వారా ప్రోటీన్ హెయిర్‌కి వెళ్ళి హెయిర్ ఫాలికల్స్ అనేవి బాగా గ్రో అవుతాయి. సో, ఇప్పుడు నేను మీకు ఫుడ్ ఐటెమ్స్ ఎలాగో చెప్తాను. సో, ఫుడ్ ఐటెమ్స్‌తో పాటు మంచి హెయిర్ టానిక్ అనేది నేను మీకు ఇప్పుడు డెమోలో చేసి చూపిస్తాను. ఆ హెయిర్ టానిక్ గనుక మీరు వాడితే వితిన్ 10 డేస్ మీకు చాలా మంచి హెయిర్ గ్రోత్ అనేది చూస్తారు. అండ్ ఆ హెయిర్ టానిక్ మనకి హెయిర్ షైన్ కోసం, త్వరగా పెరగటం కోసం, హెయిర్ వైటాలిటీ కోసం, అండ్ తర్వాత స్కాల్ప్‌లో పీహెచ్ బ్యాలెన్స్ అవ్వటం కోసం, మంచి స్కాల్ప్ ఎన్వైరన్మెంట్ బాగుండడం కోసం కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడు మీకు హెయిర్ టానిక్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూపిస్తాను. ఒకసారి చూసి మీరు రెడీ చేసుకోవచ్చు కూడా. సో, మనకి హెయిర్ టానిక్‌కి కావాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అనేది ఫెనుగ్రీక్, మెంతులు. సో, మెంతులతో పాటు టీ పౌడర్ గానీ, లేకపోతే టీ లీవ్స్ కానీ, చాయ్ పత్తి గానీ కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆనియన్ పీల్, ఉల్లిపాయ యొక్క తొక్కలు, తర్వాత కరివేపాకు, కర్రీ లీవ్స్ అండ్ అల్లాన్ని కొంచెం అలా మీరు క్రష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు కలోంజీ అంటే నల్ల జీలకర్ర. ఇవన్నీ కూడా ఈ 6 ఐటమ్స్ కూడా హెయిర్ టానిక్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. సో, ఇప్పుడు ఈ 6 ఐటమ్స్‌తో కూడా ప్రిపరేషన్ ఎలా చేస్తాం, హెయిర్ టానిక్‌ని ఎలా ప్రిపేర్ చేస్తాం, ఎలా స్టోర్ చేసుకుంటాం, ఎలా అప్లై చేసుకుంటాం అనేది మనం ఫర్దర్‌గా వీడియోలో చూద్దాం. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తీసుకోవాలి. ఒక 100 to 150 ml ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, వాటర్ తీసుకున్న తర్వాత అది కొంచెం బాయిల్ అవ్వాలండి. మరీ బాయిలింగ్ పాయింట్ వరకు వెళ్ళిపోక్కర్లేదు. సో, కొంచెం లైట్‌గా బాయిల్ అయితే చాలు వాటర్. లైట్‌గా బాయిల్ అయ్యే వరకు కొంచెం మనం వెయిట్ చేయాలి. సో, మనం బాయిలింగ్ పాయింట్ వరకు రీచ్ అవ్వక్కర్లేకుండా ఈ మాత్రం హీట్ అయితే వాటర్ సరిపోతుందండి. సో, ఫస్ట్ మనం మెంతులు యాడ్ చేసుకుందాం. సో, తీసుకున్న మెంతులు అంటే మనకి క్వాంటిటీ ఎలా అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు తీసుకోవాలి. ఓకేనా? ఈ మెంతులు ఏం చేస్తాయంటే మనకి టానిక్‌లో హెయిర్‌ని స్ట్రెంథెన్ చేస్తాయి. సో, హెయిర్ స్ట్రెంత్ అవ్వడానికి ఉపయోగపడతాయి. సో, మెంతులు తీసుకొని మెంతులను కొంచెం కలుపుకుందాం. సో, మెంతుల్లో ఉన్న హెయిర్ స్ట్రెంథనింగ్ ఏజెంట్స్ అన్నీ కూడా వాటర్‌లోకి డిసాల్వ్ అయ్యే వరకు మనం కొంచెం మిక్స్ చేసుకుంటాం. సో, వాటర్ కొంచెం యెల్లోయిష్‌గా మారిన తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటాం. కలోంజీ సీడ్స్ అంటే నల్ల జీలకర్ర ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఈ కలోంజీ సీడ్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే మనకి హెయిర్‌లో లష్చర్ పోతుంది. కొంతమందికి హెయిర్ డల్‌గా అయిపోతుంది. సో, ఆ షైన్ అనేది పోతుంది. సో, ఆ షైన్‌ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురావడానికి కలోంజీ సీడ్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టీ పౌడర్ అండి. టీ పౌడర్ కానీ లేదంటే టీ లీవ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో, టీ పౌడర్ అయితే అందరికీ అవైలబుల్‌గా ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా టీ పౌడర్‌తోనే చూపిస్తున్నాను. సో, టీ పౌడర్ యాడ్ చేసుకొని కూడా కొంచెం మిక్స్ చేయండి. టీ పౌడర్ దేనికోసం యూజ్ అవుతుందంటే మనకి టానిక్‌లో హెయిర్ వైటాలిటీని అంటే హెయిర్ యొక్క లైఫ్ టైమ్‌ని పెంచడానికి, హెయిర్ వైటాలిటీని పెంచడానికి యూజ్ అవుతుంది. దాని తర్వాత ఆనియన్ పీల్స్ కూడా వేసేసుకోవచ్చు. సో, ఆనియన్ పీల్స్ అండ్ తర్వాత కర్రీ లీవ్స్. సో, కర్రీ లీవ్స్ కూడా వేసేసుకొని బాగా దీన్ని కలుపుకోవాల్సి ఉంటుంది. సో, ఆనియన్ పీల్స్ దేనికి యూజ్ అవుతాయంటే స్కాల్ప్‌లో ఉండే పీహెచ్‌ని బ్యాలెన్స్ చేయడానికి. సో, స్కాల్ప్‌కి మనకి హెల్తీ ఎన్వైరన్మెంట్ లేకపోతే ఆయిలీగా కానీ లేదంటే కొంచెం మైక్రోబియల్ ఇన్ఫెస్టేషన్ అంటే కొంచెం ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో, ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అది లేకుండా పీహెచ్‌ని బ్యాలెన్స్ చేయడానికి మనకి ఆనియన్ లీవ్స్ బాగా యూజ్ అవుతాయి. సో, దీంతో పాటు కర్రీ లీవ్స్ దేనికి యూజ్ అవుతాయంటే
మనకి హెయిర్ యొక్క స్ట్రెంగ్త్ పెంచడానికి, ఎందుకంటే కర్రీ లీవ్స్లో మంచి మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఆ మైక్రోన్యూట్రియంట్స్ హెయిర్ స్ట్రెంగ్త్ని పెంచుతాయి బాగా. సో హెయిర్ స్ట్రెంగ్త్ని పెంచడానికి మనం కర్రీ లీవ్స్ తీసుకుంటాం. సో కాసేపు బాయిల్ అయిన తర్వాత మనం కొంచెం జింజర్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జింజర్ మనం దేనికి యాడ్ చేసుకుంటాం అంటే హెయిర్ త్వరగా గ్రో అవ్వటానికి. సో హెయిర్ త్వరగా గ్రో అవ్వటానికి జింజర్లో మనకి మంచి కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. సో హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. సో మీరు హెయిర్ గ్రోత్ని చాలా త్వరగా చూడాలి, క్విక్ హెయిర్ గ్రోత్ ఉండాలి అంటే కనుక జింజర్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాడ్ చేసుకుని దీన్ని 10 to 15 minutes ఒక మైల్డ్ మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్న తర్వాత 10 to 15 minutes ఈ కషాయం అంతా డికాషన్లా తయారవుతుంది. సో దీన్ని మనం హెయిర్ టానిక్గా తీసుకోవచ్చు. సో ఈ కలర్ చూసారా, ఈ కలర్లోకి రావాలి, బ్రౌన్ కలర్లోకి రావాలి, డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ చేసుకున్న తర్వాత మనకి హెయిర్ టానిక్ రెడీ అయిపోయింది. సో దీన్ని మనం కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఫ్రీజర్లో కానీ ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేయకూడదు. న్యాచురల్గా దాని అంతటా అదే కూల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి మొత్తం బాయిల్ అయిపోయింది కదా. సో ఈ బాయిల్ అయిన మన టానిక్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఫస్ట్. సో ఫిల్టర్ చేసుకున్న తర్వాత కూడా మనం కూల్ చేసుకోవచ్చు. సో మనం ఒక స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకొని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉండిపోతాయి. సో ఇంగ్రీడియంట్స్లో ఉండే కెమికల్ కాంపౌండ్స్ మనకు హెయిర్ గ్రోత్కి, హెయిర్ వైటాలిటీకి, షైన్కి పనికొచ్చే కాంపౌండ్స్ అన్నిటిలోని ఉన్న కెమికల్ కాంపౌండ్స్ అన్నీ కూడా మనకి టానిక్లోకి వచ్చేసాయి అనమాట. సో డికాషన్లోకి వచ్చేసాయి. సో మనం డికాషన్ తీసుకున్నాం, టానిక్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం కూల్ చేయాలి. కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి మన హెయిర్ టానిక్ అనేది కూల్ అయిపోయింది. సో మీరు కూల్ అవ్వాలి, ఇంకా ఫాస్ట్గా కూల్ అవ్వాలి. ఇప్పుడు ఒకవేళ మీరు హర్రీలో ఉన్నారనుకోండి, మీరు ఒక ఐస్ వాటర్ టబ్ తీసుకుని ఐస్ వాటర్ టబ్లో మీరు ఇది డిప్ చేసుకున్నా కూడా ఈ వెసల్ని అది త్వరగా కూల్ అవుతుంది. సో డైరెక్ట్ కూల్ చేయకూడదు, ఇండైరెక్ట్గా కూల్ చేసుకోవచ్చు. సో కూల్ అయిన తర్వాత దీన్ని మనం ఒక కంటైనర్లోకి, అంటే ఒక స్ప్రేయర్ బాటిల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒక స్ప్రేయర్ బాటిల్లోకి తీసుకుని స్ప్రే చేసుకోవడానికి వీలుగా, అంటే మనకు స్కాల్ప్కి కానీ హెయిర్కి కానీ స్ప్రే చేసుకోవాలి కాబట్టి స్ప్రేయర్ బాటిల్లోకి తీసుకుంటే కనుక మనకి స్ప్రే చేయడానికి అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది ఇలా స్ప్రే చేసి నీట్గా స్కాల్ప్ని బాగా వేళ్ళతో మసాజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్ప్రే అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడచ్చా? ఈ టానిక్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడచ్చండి. సో 20sలో ఉన్న వాడచ్చు, 60sలో ఉన్న వాడచ్చు. సో ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఈ టానిక్ యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఎన్నాళ్ళు నిల్వ ఉంటుంది? సో ఇది మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు కాబట్టి కంప్లీట్లీ ఆర్గానిక్గా తయారు చేసాం కాబట్టి దీని షెల్ఫ్ లైఫ్ అనేది 7 days to 10 days ఉంటుంది. సో లేదు మీరు రిఫ్రిజిరేట్ చేస్తే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 14 days వరకు, అంటే 2 weeks వరకు కూడా దాని షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. సో మీరు అది తయారు చేసుకోవాలంటే మీకు ఖాళీగా ఉన్నప్పుడు, అంటే ఎవ్రీ సండే మీరు తయారు చేసుకున్నా కూడా మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఎవ్రీ వీక్ మీకు హెయిర్ టానిక్ అనేది రెడీ అయిపోతుంది. సో అది ఎప్పుడు వాడాలి, ఏ టైంలో వాడాలంటారు? సో మీరు హెయిర్ టానిక్ని హెయిర్ మీద స్కాల్ప్ మీద స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో స్ప్రే చేసుకోవడం అనేది మీరు బిఫోర్ బెడ్, అంటే పడుకునే ముందైనా స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే చేసుకుని బాగా మసాజ్ చేసుకొని పడుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే పిల్లో స్టెయిన్ అవ్వకుండా, మీరు పిల్లో కేసు ఏదైనా చూసుకొని స్టెయిన్ అవ్వకుండా, అంటే మరకలు అవి అవ్వకుండా చేసుకోండి. లేదు అంటే కనుక బిఫోర్ ఎవ్రీ హెయిర్ వాష్, అంటే తలకి స్నానం చేసే ముందు, తల షాంపూ వాష్ చేసే ముందు ఒక 1 hour ముందు మీరు హెయిర్ టానిక్ అప్లై చేసేసుకొని తర్వాత మీరు షాంపూ వాష్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ హెయిర్ ప్రొటెక్షన్ కోసం ఈరోజు అద్భుతమైన హెయిర్ టానిక్ అనేది మా వ్యూవర్స్ కోసం పరిచయం చేశారు. థ్యాంక్ యూ.